మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు సారీ. మైనింగ్ గురించి బాగా మంది మాట్లాడతారు, నక్సలైట్లు మైనింగ్ ను ఆపుతున్నారని. నక్సలైట్లు ఇక్కడ రావాల్సింది ఇసుక దగ్గర, గ్రానైట్ దగ్గర. ఈ మైనింగ్లు పట్టుకొచ్చుకోకుండా ఎక్కడో దండకారణ్యంలో మైనింగ్ చేస్తున్నారని నక్సలైట్లు ఆపుతున్నారట. నక్సలైట్లు ఉంటే గనక ఇక్కడ ఇసుక మైనింగ్ ఆపండి దయచేసి. ప్రతి చోట, ప్రతి నియోజకవర్గం ఎక్కడ ఆపారండి? అంటే కొద్దిమంది పర్యావరణ చాలా మంది నక్సలైట్లు ఎందుకు కావాలంటే మైనింగ్ ఆపేందుకట. మైనింగ్ కాదు, ముందు ఇసుక మైనింగ్ ఆపండి. ఇసుక కూడా మైనింగే కదా భరత్ గారు. 30 ఏళ్ళు ఆపారు వాళ్ళు. అదే నేను చెప్తున్నా, అంటే రాజకీయ నాయకులు, పార్టీలు అందరు ఇసుక అంటే దందా. ఇప్పుడు పాపము ఆ మారెప్ప అని మినిస్టర్ ఉండే, ల్యాండ్, శాండ్, మైను, వైను, ఈ 4 రిసోర్సెస్ మెయిన్ డబ్బులకి. ఏ రాజకీయ పార్టీ అయినా చూసుకోండి, ఇసుక దందా లేకపోతే అసలు రాజకీయ పార్టీలో ఫండింగే లేదు. ఒక్కరోజు ఇసుక బంద్ చేస్తే మొత్తం సంగతి. ఇసుక దాని మీద మా జీవనాధారం ఎట్లా అంటున్నారు ట్రాక్టర్లు నడిపేవాళ్ళు. ఇసుక మా ధర్మపురి గోదావరి స్నానాలు చేసే దగ్గర ఇసుక దవ్వుకొని పోతారు. ఏం చెప్పాలి? అదేంటంటే పబ్లిక్ గా ట్రాక్టర్లు దవ్వుకొని పోతే ఎట్లా మా జీవనాధారం ఎట్లా? దీని మీద ఆధారపడి 200 మంది ఉన్నామంటారు. ఇక ఎస్ నరారు వేణుగోపాల్ రెడ్డి గారు. భరత్ గారు ఒక విషయం, ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు నేనేదో బాధపడుతున్నాను అట్లా ఏం లేదు. వీళ్ళందరూ ఏం సాధు పుంగవులు గారు. ఇటీవల కాలంలో ఏం జరుగుతుందంటే ఈ మైగ్రేషన్ టువర్డ్స్ బీజేపీ పోతున్నది. ఈ దొంగలే కొంతమంది బీజేపీ కూడా చేస్తా ఉన్నారు. సార్ ఇప్పుడు బీజేపీలో ఏదో పెద్ద సత్య హరిశ్చంద్రులో లేదా రామకృష్ణ పరమహంసలో లేరు. అక్కడ కూడా ఇది అంటే లోయర్ లెవెల్ కరప్ట్ అయిపోయింది. శరత్ గారు, నేను బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, నేరస్తులు గాని, దొంగలు గాని, లంగలు గాని చేరుకుంటే ఆ పార్టీలో తప్పు. నేను బీజేపీని వెనకేసుకొచ్చి కాంగ్రెస్ తప్పుపట్టే ప్రయత్నం చేస్తే, మీరు ఒక మాట ఏమన్నారంటే, మీరు ఒక వర్డ్ అన్నారు, ఏమన్నారంటే అందరూ ఈ పార్టీలో ఎమ్మెల్యేలతో చేరుతున్నారు, అందులో ఉన్న దొంగలని దీనిలో చేరుతున్నారు, చేరి మళ్ళీ అదే పని చేస్తున్నారు. కానీ ఇలా కాంగ్రెస్ తప్పులేదు, కానీ ఆ ప్రజాప్రతినిధులు ఎంబడి చేసుకొని సంపాదించుకుంటారంటే నేనేమంటానంటే అది బీజేపీ కూడా కావచ్చు, కాంగ్రెస్ కూడా కావచ్చు, ఎవరైనా కూడా ఒకసారి చేర్చుకున్నప్పుడు అలాంటి పనులు చేసినప్పుడు ఆ పార్టీకి బాధ్యత ఉండాలని నేను అంటున్నా. కాంగ్రెస్ కైనా ఉండాలి, బీజేపీకైనా, బీఆర్ఎస్ కైనా. కానీ ఆ చేర్చుకున్న నాయకుడిని కూడా తప్పుబట్టి అడిగే పరిస్థితి ఉండాలి. లేకపోతే ఇవ్వలేనా అంతే కదా, ఇవ్వలేనంతే కదా. కాబట్టి ఆడ ఎక్కడైతే ఫ్రాడ్ జరుగుతున్నదో, చెడు జరుగుతున్నదో దాన్ని ఆయా పార్టీలు నియంత్రించుకోలేకపోతే మళ్ళీ ఇట్లనే ఉంటది. ఈ వీళ్ళు మళ్ళీ రేపు ఇంకో ప్రభుత్వం దానిలో కూడా పోతారు. ఏమున్నది అలా? అది నేను అంటున్నా. అంటే మీరు దానికి వాళ్ళు చేయనంత, దీనికి అతీతం పార్టీలో బాధ్యత లేదంటే పార్టీలకు బీజేపీకైనా బాధ్యత ఉంటుందంటా, నేను కాంగ్రెస్ కైనా బాధ్యత ఉంటుందంట. బాధ్యత లేకుండా వాళ్ళు పార్టీలు నియంత్రించాలి. పార్టీలు నియంత్రించకపోతే ఆ పార్టీలు కూడా పొల్యూట్ అయినట్టే లెక్క. ఇది నా అభిప్రాయం. కాబట్టి సరే, ఇప్పుడు ఈ జరిగిన దాని మీద నేనేమంటానంటే, నేను జరిగిన దాని మీద అంటే బాగా బాణలు కొట్టి చెరువులు కానీ, కుంటలు కానీ బ్రీచ్ కావడం, రైతులకు అవసరం ఉండి తెంపేయడం, బ్లాక్ చేయడం ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇప్పుడు ఈ జరిగిన దాని మీద అయితే రిపోర్ట్ రావాలి. ఇది నేను అనుకుంటా క్వాలిటీ లోపం వల్ల, నాకున్న ఎక్స్పీరియన్స్ క్వాలిటీ లోపం వల్ల పోయింది అనుకుంటున్నా. రెండోది మేడిగడ్డది మాత్రం అది ఈ బ్లాస్టింగ్ అనే కొత్త పంచాయతీ తీసుకొని వాళ్ళే ఒప్పుకున్నారు కదా, కమిటీ అయ్యారు కదా, 1-2 కూలిపోతే ఏమైంది, మీరు రిపేర్ చేసుకోవచ్చు కదా, మిగతా ఎందుకు పోతాయి, మిగతా అవసరం లేదు, ఇట్లా అనేక సార్లు వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితే మనం డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా వాస్తవాలు చేసి తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి తప్ప, ప్రభుత్వాలు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని రిపోర్టు వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేయాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు, మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పులు చేసిండ్రు, క్వాలిటీ లోపం ఉన్నది అంటే మరి కాంట్రాక్టర్ని ఎందుకు వెనకేసుకొచ్చుకుంటారు? ఆ కాంట్రాక్టర్ ను ఎంక్వైరీ చేయరు, ఎవరిని ఎంక్వైరీ చేయరు, కాంట్రాక్టర్ పక్క పెడతారు. రాజకీయ నాయకుల మీద ఎంక్వైరీ అంటారు, వీళ్ళ మీద ఎంక్వైరీ అంటారు, మళ్ళీ దాన్ని పక్కన పడేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక, అధికారం రాకముందు మాట్లాడిన మాటలకు ఇలా ప్రాక్టికల్ కనిపిస్తుంటే దాని మీద యాక్షన్ తీసుకోకుండా, దాని మీద కేసు వేయకుండా, అందులో ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వాళ్ళు కూడా కాలయాపన చేసి కాంప్రమైజ్ అవుతారు కదా. నేనేమంటారా, మేడిగడ్డ కానీ, సొందిల కానీ, ఇవి కానీ, ఆ 3 బ్యారేజ్ల విషయంలో వచ్చిన రిపోర్ట్స్, నిపుణుల కమిటీలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? ఇప్పటి వరకు ఏం జరిగింది? ఇప్పటి వరకు ఏం సమాధానం చెప్తారు? మీరు ఇవి తీసుకోలేదు కాబట్టి వాళ్ళు అవి మాట్లాడతారు, గట్టి మాట్లాడతారు. ఒక విషయం అట్లే నడుతుంది. ఈ 2-3 ఏళ్ళ కాలం అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్ పడతారు ఇంకో సంవత్సరం అయితే, ఆ తర్వాత ఇది పక్కకు పోతుంది, ప్రజల డబ్బులు నీళ్ళలో కలిసిపోతాయి, అంతే అవుతుంది. ఇది అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వం దాని మీద జరిగిన తప్పును మరి ఇంత మాట్లాడిన వాళ్ళు అధికారం వచ్చినాక కూడా దాన్ని
రిపోర్ట్స్ వచ్చినాక కూడా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. ఓకే. సార్ శరత్ గారు